Hi friends, subscribe my YouTube channel and press bell icon for more updates. Hello guys, welcome to my YouTube channel. So ఈరోజు మనము గజ్వేల్ రైల్వే స్టేషన్కి వెళ్ళాము. గజ్వేల్ రైల్వే స్టేషన్ సంబంధించిన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడు నేను నాచారం రైల్వే స్టేషన్కి వచ్చాను. సో మనోహరాబాద్ కొత్తపల్లి లైన్లో నాచారం రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. ఈ స్టేషన్ వర్క్ అయితే కొంచెం కంప్లీట్ అయిందని చెప్పేసి అక్కడ గజ్వేల్ రైల్వే స్టేషన్లో వర్క్ చేసే వాళ్ళు చెప్పారు. సో ఈ స్టేషన్ వర్క్ చూడడానికి వచ్చాము. సో ఇప్పుడు మీరు చూడొచ్చిన బ్యాక్ సైడ్ ట్రాక్ లేఅవుట్ ట్రాక్ పడ్డట్టు కనిపిస్తుంది, చూశారు చూడండి. సో ఇది నాచారం రైల్వే స్టేషన్ ఎంటర్ అయ్యేటప్పుడు జంక్షన్ ఉంటుంది కదా, సో ట్రాక్ చేంజింగ్ చేసే జంక్షన్ దగ్గర ఆ ప్లేస్ ఇది. సో చూడండి, సో ఇక్కడ చేంజ్ అయ్యే ప్లేస్ ఇది. సో అక్కడ రైల్వే స్టేషన్ ఉంది. సో ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ ఎలా ఉందనేది కూడా చూసుకుందాం. అక్కడికి వెళ్ళి రైల్వే స్టేషన్ ఎట్లుంటుంది కదా. సో ఇక్కడైతే బేసికల్లీ ఇంకా సిటీ అంటే ప్లేసెస్ ఏదైతే విలేజ్ ఉంటుందో విలేజ్ నుంచి ఇంకా రోడ్స్ అయితే లేవు. సో కొంచెం ఈ రైల్వేకి సంబంధించిన వీళ్ళు వేసుకున్న రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ల ప్రకారమే వస్తే మనకి ఈ ట్రాక్ దొరుకుతుంది. కొంచెం రిస్కీగానే తీసుకోవాలి ఇది. సో ఇక్కడ జంక్షన్ వర్క్ వస్తుంది, అంటే ట్రాక్ చేంజింగ్ వర్క్ వస్తుంది. ఇదంతా చూడండి. సో స్టేషన్ చూద్దాం. ఇప్పుడు మనం స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో స్టేషన్లో వర్క్ అవుతుందని చెప్పేసి అని చెప్పారు. పెయింటింగ్ వర్క్స్ చేస్తున్నారని చెప్పేసి అన్నారు. సో చూద్దాము. సో అక్కడ బ్రిడ్జ్ నడుస్తుంది, అక్కడ వర్క్ అయిపోయింది. మధ్యలో బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ కూడా వర్క్ నడుస్తుంది కాబట్టి అక్కడ ట్రాక్ లేదు. సో ఇక్కడ వరకు అయితే వర్క్ అయింది, చూడండి. అయితే ఇప్పుడు స్టేషన్కి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇది నాచారం రైల్వే స్టేషన్ ఫ్రంట్ సైడ్. సో ఇప్పుడు స్టేషన్లో వర్క్ ఎలా నడుస్తుందో చూద్దాం మనము. సో లోపల వర్క్ నడుస్తుంది. సో లోపలికి వచ్చాము. సో ఫ్రెండ్స్, వర్క్ అయితే ఇక్కడ ఇలా నడుస్తుంది. ఇంకా మార్చ్ కల్లా కంప్లీట్ అవుతుంది అని చెప్పారు. కాకపోతే ఇక్కడ ప్రోగ్రామ్ అని ఇక్కడ వర్క్ ఎలా అయితే నడుస్తుందో దీన్ని బట్టి అయితే మార్చ్ కల్లా అయితే కంప్లీట్ అయ్యే ఛాన్స్ లేదు. మార్చ్ ఆల్రెడీ అయిపోయింది. వీళ్ళని అడిగితే వీళ్ళు చాలా టైం పడుతుంది అని చెప్పేసి అని చెప్తున్నారు. సో వర్క్ అయితే ఇప్పుడైతే ప్రజెంట్ ఇలా నడుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అంటే రైల్వేకి సంబంధించిన వీడియోస్ కానీ కరీంనగర్ నుంచి మోటో వ్లాగ్స్ కోసం కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఎంటర్ చేయండి. అండ్ ఇలాంటి రైల్వేకి సంబంధించిన వీడియోస్ చాలా పెడుతూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో ఇంతే. సో నేను గజ్వేల్ రైల్వే స్టేషన్ సంబంధించిన వీడియో కూడా చేశాను. మీరు కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో చూడండి, లింక్ పెడతాను. అండ్ అంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.